మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాప్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్ లో మేము మా డైట్ లో చేసిన మేజర్ చేంజ్ ఒకటి ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ పిల్లలు ఎదుగుతున్నారని అనుకున్నా, లేకపోతే మన బాడీకి సఫిషియెంట్ న్యూట్రియంట్స్ అందిస్తున్నామా లేదా డైట్ ద్వారా అన్న డౌట్ ఉన్నా, లేకపోతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా, ఎవరికైనా సరే ఇది పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ డ్రింక్ అని చెప్పొచ్చు, లేదా పవర్ ప్యాక్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, ఇట్లా అనమాట. అండ్ ఇది తీసుకోవడానికి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయండి. ఓకే, గుడ్ కదా అని ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ దిస్ అని నేను చెప్పను. సో దీంట్లో ఏంటంటే కొన్ని మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. విచ్ ఆర్ లైక్ ఇది చాలా హెవీ ఫుడ్. మరి వెయిట్ లాస్ కన్నారు కదా అని అంటే చెప్తాను దానికి కూడా. సో హెవీ ఫుడ్ కాబట్టి హెవీ అండ్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ డైజెషన్. సో అందుకని ప్రాపర్గా హైడ్రేషన్ ఇవ్వాలి, ప్రాపర్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడే ఇది మనకి మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో ఎవ్రీడే ఇది తీసుకుంటే మంచిదే, కానీ స్టార్టింగే ఎవ్రీడే తీసుకోకుండా యూ కెన్ స్టార్ట్ విత్ వీక్లీ థ్రైస్ అట్లా ట్రై చేయొచ్చు. అంటే ఈ రోజు తీసుకుంటే మళ్ళీ ఒక 2 days తర్వాత, ఒక డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి, అలా ఆల్టర్నేటివ్గా మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు తీసుకోవడం బెటర్. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా పిల్లలకి కొంచెం డైజెషన్ ఇష్యూ వచ్చినట్టు అనిపించింది అనమాట. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ టుక్ ఇట్ స్లో. అంటే కొంచెం ఎవ్రీడే కాకుండా ఒక రోజు మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు అలా ఆల్టర్నేటివ్ డేస్ లాగా తీసుకుంటూ ఉన్నాము. నేనైతే ఇదే తీసేసుకుని ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవట్లేదు. ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ అనమాట మై డే. సో నాకైతే చాలా హెవీగా ఉంటుంది. సో నేను ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ అది తీసుకోవట్లేదు. అండ్ బాడీకి ఉండాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. అదే పిల్లలకైతే ఇది ఇచ్చేసిన తర్వాత మేబీ 10:30, 11 అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి 10:30, 11 ఆ టైంకి మనం మామూలుగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఇడ్లీ చేసాం అనుకుంటే ఒక 2 ఇడ్లీ, దోశ వేస్తే ఒక 2 దోశ అట్లా కూడా తినొచ్చు అనమాట పిల్లలకైతే. ఎందుకంటే వాళ్ళకి బాడీ నీడ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలా అందరికీ బాగుంటుంది అనమాట. సో విచ్ ఈస్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. కాకపోతే డ్రై ఫ్రూట్సే కాకుండా దీనిలో చాలా రకాల నట్స్ అండ్ సీడ్స్ కూడా వేసుకుంటాం. అండ్ ఇది మిల్క్ షేకే కానీ దీనిలో మిల్క్ యాడ్ చేయమన్నమాట, మిల్క్ లేకుండా. కొంతమంది మిల్క్ తీసుకుంటే బ్లోటింగ్ అవ్వడము ఇట్లా కూడా అవుతుంది. ఇది కూడా మనకి చాలా రకాల నట్స్ అండ్ సీడ్స్ కలిపేస్తాం కాబట్టి ఇందులో ఏదైనా పడకపోతే దానికి తగ్గట్టుగా మీరు, అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది విచ్ ఈస్ ట్రిగరింగ్ అని. సో దాన్ని అవాయిడ్ చేసుకొని కూడా మీరు ఇంకొన్ని యాడ్ చేసుకొని లేకపోతే ఇంకొన్ని తగ్గించుకొని కూడా తీసుకోవచ్చు. సో ఇంకా ఈ రెసిపీలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పిల్లల కోసం నా కోసం నట్స్ సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా ఈజీ అండ్ వెరీ వెరీ హెల్దీ కూడా కదా. సో ఒక్కొక్కరికి ఒక 5 చప్పున బాదాం తీసుకుంటున్నాను. సో మొత్తం 15 ఇవి ఆల్రెడీ కౌంట్ చేసి పట్టుకున్నా. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నో ద బెనిఫిట్స్ ఆఫ్ బాదాం. సో వాటిని సోక్ చేసి తీసుకోవడం మంచిది. అండ్ అలాగే కొన్ని పీనట్స్ యాడ్ చేస్తున్నాను. పల్లీలు కూడా దాంట్లో హెల్దీ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. సో పల్లీలు కొన్ని యాడ్ చేశాను. ఇప్పుడు అవి కౌంట్ చేయలేదా అని అడగండి, నేను అవి కౌంట్ చేయలేదు. జస్ట్ అందాజాగా అవి కూడా ఒక 15 ఉంటాయి అనమాట. నెక్స్ట్ కమ్స్ ద పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ ఒక 1/2 teaspoon అయితే సరిపోతాయి. అండ్ అవి కూడా 3 members చేస్తున్నారు కాబట్టి ఒక 3 spoons అనుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక 10 seeds అనుకోండి రఫ్లీ. సో అట్లా ఒక 3.5 spoons అనుకోండి, ఒక 30 దాకా పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ అలాగే ఒక 3.5 spoons ఆఫ్ మెలన్ సీడ్స్. ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్నిటిలో మన బాడీకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో అందుకే ఈ సీడ్స్ అండ్ నట్స్తో చేసిన మిల్క్ షేక్స్ కానీ ఈ స్మూదీస్ కానీ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. సో మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ కమ్స్ ద సన్ఫ్లవర్ సీడ్స్. ఈ కాంబో అయితే అందరికీ తెలిసే ఉంటుంది. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ మెలన్ సీడ్స్ 3 ఇప్పుడు కాంబో లాగా కూడా తింటూ ఉంటారు కదా చాలామంది. ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అండ్ అదర్ న్యూట్రియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా అంతే 1/2 teaspoons, ఒక 3 అనమాట ముగ్గురికి కాబట్టి. నెక్స్ట్ ఇందులో పిస్తాస్ యాడ్ చేస్తున్నాను. ఇవి ప్లెయిన్ పిస్తాస్ అండి. అంటే మనకి బయట సాల్టెడ్, రోస్టెడ్ అలా దొరుకుతాయి కదా, అట్లా కాకుండా ఇవి జస్ట్ ప్లెయిన్ పిస్తా అనమాట, అన్సాల్టెడ్ వన్. సాల్ట్ వేస్తే బాగోదు, అందుకని ప్లెయిన్ కూడా దొరుకుతాయి మనకి, అవి యాడ్ చేస్తున్నా. ఇవి ఒక 10 యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమ్స్ ద వాల్నట్స్. వాల్నట్స్ ఇవి ఇలాగా వాల్నట్ కర్నల్స్ ఇట్లా పొడుగు ఉన్నాయి అనమాట. అంటే జనరల్గా ఇలా 2 కలిపి అటాచ్డ్ ఇట్లా ఉండాలి, బట్ ఇట్లా సన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 6 యాడ్ చేస్తున్నాను, అంటే 3 అనమాట. సో ఈచ్ వన్ ఒక్కొక్కటి అన్నట్టు. నెక్స్ట్ కమ్స్ ద బ్రేజిల్ నట్స్. ఇవి బ్రేజిల్ నట్స్ కొంచెం కంపారిటివ్లీ అన్ని నట్స్ అండ్ సీడ్స్ కన్నా
నేను యూజ్ చేసే వాటిలో ఇవే కొంచెం కాస్ట్లీ అనమాట. ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పిన ఒక 3 యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ కమ్స్ ద ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదండి, ఒమేగా రిచ్ ఉంటాయి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇలాగ తీసుకోవడం వల్ల మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు, ఖచ్చితంగా గ్రౌండెడ్ తీసుకోవాలి. మనం ఎలాగో సోక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోనే యాడ్ చేస్తాను. దీంట్లోనే సోక్ అయిపోతాయి అండ్ పొద్దున్నే మనం వీటిని మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి గ్రౌండ్ కూడా అయిపోతే బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ కమ్స్ నువ్వులు. నువ్వులు కంప్లీట్లీ ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనేంటంటే ఇందులో మిల్క్ యాడ్ చేయను అనమాట. సో నువ్వుల్లో మనకి కాల్షియం ఇవి బాగుంటాయి కాబట్టి నేను నువ్వులు కూడా కొద్దిగా ఒక టీ స్పూన్ నిండా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ కమ్స్ ద పీకెన్ నట్స్. ఇవి పీకెన్స్, సో ఇవి కూడా ఒక 3 యాడ్ చేస్తాను అనమాట. దీంట్లో మిస్ అయిందల్లా రెగ్యులర్గా మనం వాడుకునే వాటిల్లో ఓన్లీ కాజు మిస్ అయింది. కాజు ఈరోజు మార్నింగే కర్రీ చేసి అందులో మొత్తం వేసేసిన అనమాట. సో అందుకని కాజు అయిపోయినాయి. మీ దగ్గర కాజు ఉంటే అవి కూడా, కాజు ఎక్కువ అవసరం లేదు, ఒక పర్ పర్సన్ 3 or 4 యాడ్ చేసుకుంటే సరిపోతుంది హోల్ కాజు. సో అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి ఈరోజు అవి స్కిప్. అండ్ దిస్ ఈస్ 1 బౌల్. ఏంటి ఇది ఒకటే అనుకుంటున్నారా? నెక్స్ట్ కమ్స్ అనదర్ బౌల్. ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను. ఇవి ఒక 10 కిస్మిస్లు తీసుకున్నాను అనమాట. కొంతమంది పిల్లలకి మామూలు కిస్మిస్ తీసుకుంటే దగ్గు వస్తుంది. ఒకవేళ మీకు కూడా అలా ఏమైనా అవుతుంది అనుకుంటే ట్రై బ్లాక్ కిస్మిస్. ఇవి తింటే అంత కాఫ్ కానీ అట్లాగా రాదనమాట. అంటే ఆ కిస్మిస్ పడని వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. ఇవి ఒక 10 యాడ్ చేసా. నెక్స్ట్ ఇందులోనే నార్మల్ కిస్మిస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా ఒక 10 యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ కమ్స్ ద అంజీర్. అంజీర్ చిన్నగా ఉన్నాయి ఈసారివి, అందుకనే 4 వేసా. పెద్దవైతే ఓన్లీ 3 సరిపోతాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఆప్రికాట్స్. ఆప్రికాట్స్ కూడా ఒక 3. ఈ ఆప్రికాట్స్ మా పిల్లలు కనిపించినాయి అనుకోండి ఇట్లనే తినేస్తారు, మొత్తం డబ్బా ఖతం చేసేస్తారనమాట. అందుకని అలా కనబడకుండా దాచి పెడతాను. సో ఒక 3 ఆప్రికాట్స్ కూడా యాడ్ చేసా. సో ఇవన్నీ ఒక బౌల్లో, ఇవన్నీ ఒకటి, ఇవన్నీ 2వ బౌల్లో. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? నో. నెక్స్ట్ కమ్స్ ద 3rd బౌల్. అండ్ ద 3rd బౌల్లో ఇట్ కమ్స్ ఫర్ ద ఓట్స్. ఈ ఓట్స్ కూడా సోక్ చేసి పెట్టేస్తా అనమాట. ఈ ఓట్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు. ఇవి రోల్డ్ ఓట్సే బట్ మిక్స్డ్ విత్ జవార్ అనమాట. అంటే జొన్నలు అండ్ ఓట్స్ కలిపినదనమాట. అంటే ఇది నేను స్టోర్ బాటే, మీకు ప్యాకెట్ చూపిస్తూ ఉండండి. మీరు ఏది తెచ్చుకున్నా సరే స్టోర్ బాట్, దాని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో చూస్తే రోల్డ్ ఓట్స్ అండ్ జోవార్ ఫ్లేక్స్ ఇవి 2 ఉన్నాయి, ఇంకా వేరే ఏవి లేవన్నమాట దీంట్లో. అంటే ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఫ్లేవర్స్ కానీ ప్రాసెస్ కానీ అట్లా ఏం కాదు, జస్ట్ రోల్డ్ ఓట్స్ అండ్ జోవర్ ఫ్లేక్స్ ఇవి 2 ఉన్నాయి. సో నాకు అందుకనే నేను ఇట్లా తెచ్చుకుంటా అనమాట చూసుకొని ఇంగ్రీడియంట్స్. సో మీరు ఏది తెచ్చుకుంటున్నా సరే ముందు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి. మనకు తెలియని ఇంగ్రీడియంట్స్, తెలియని నెంబర్స్ ఏవేవో వేసేస్తారు, అలా వేస్తే వాటి జోలికి వెళ్ళకపోవడమే బెటర్. సో అందుకని ప్లేన్ ఓట్స్ తెచ్చుకోవచ్చు. ఇందులో మిల్లెట్స్ కూడా ఉన్నాయి, ఐ మీన్ జోవర్ కూడా ఉంది కదా అని నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. సో వీటిని కూడా నానబెట్టేస్తా. సో ఈ 3 బౌల్స్ అయిపోయినాయి కదా, ఇంకా అయిపోయినాయి అని అనుకుంటున్నారా? హియర్ కమ్స్ ద 4th బౌల్. ఇంకా కథ ముగియలేదు. ఈ 4th బౌల్ దేనికి అనంటే దిస్ ఈస్ ఫర్ చియా సీడ్స్. ఇవి ఎందుకు అనంటే నేను తర్వాత చెప్తాను దీనికి ఎందుకు అన్నది. ఇవి ఎక్కువ కాదు, జస్ట్ ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది అన్నమాట. అంటే ముగ్గురికి అయితే 3 స్పూన్స్ అండి, ఒక్కరికైతే 1 స్పూన్ సరిపోతుంది. సో 1 2 3 4. నెక్స్ట్ హియర్ కమ్స్ ద 5th వన్. అంటారేమో భయపడకండి, 4 ఇంకెక్కడతో అయిపోయింది. సో వీటిని మనం వాటర్ తోటి సోక్ చేసుకోవడమే. ఈ నట్స్ అండ్ సీడ్స్ ఏంటంటే ఈ వాటర్ డిస్కార్డ్ చేసేయాలి, అంటే మనం పారబోసేస్తాం కదా. సో అందుకని అవి విడిగా. ఈ కిస్మిస్లు, అంజీరువి అండ్ డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలనుకుంటే. అవి నానబెట్టిన నీళ్ళు మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో అందుకని అవి విడిగా. అండ్ ఓట్స్లో కూడా మనము ఆ వాటర్తో సహా యూజ్ చేస్తాం కాబట్టి ఓట్స్ కూడా విడిగా. అండ్ చియా సీడ్స్ మనం తాగేదే వాటర్, సో అందుకని అవి విడిగా. సో ఇట్లా సోక్ చేసుకుంటా అనమాట. సో ఇలాగా 4 రాత్రిపూటే సోక్ చేసుకుంటాను బిఫోర్ గోయింగ్ టు బెడ్. అన్నిటి మీద మూతలు పెట్టేసుకుంటే అండ్ వీఆర్ డన్. సో
సో ఈ గిన్నెలన్నీ అయిపోయినాయి కదా, రోజు ఇన్ని తీసి ఒక దాంట్లోంచి ఒకటి తీసి పెట్టుకోవాలంటే కష్టం ఉంటుందని నేను మొత్తం ఇదిగోండి ఇవన్నీ నా నట్స్ అండ్ సీడ్స్ డబ్బా అనమాట, మొత్తం అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. ఎక్సెప్ట్ ఓట్స్, బాదాం అండ్ కాజు, పల్లి ఇవి మాత్రం విడిగా ఉంటాయి. మిగతా అన్ని డబ్బాలో వచ్చేస్తాయి అనమాట. నాకు ఒక పెద్ద సైజ్ డబ్బా తీసుకొని అన్ని ఇందులో పెట్టేసుకుంటాను. సో దట్ ఈ డబ్బా ఒకటి తీసేస్తే మోస్ట్లీ అన్ని కిస్మిస్లు, కాజు కదలండి, మిగతా నట్స్ అండ్ సీడ్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో దట్ ఏది మర్చిపోకుండా అన్ని యాడ్ చేసుకోగలుగుతాం అనమాట. ఇలా ఒకటే పెద్ద డబ్బాలో ఆ ప్యాకెట్లతో సహా ఇలా పెట్టేస్తాను. మీరు చూసారు కదా ఇప్పుడు, అమ్మ గట్టి పెట్టేసాను. ఇదిగోండి ఇలాగ అన్ని ప్యాకెట్స్ క్లిప్స్ పెట్టేసి ఇలాగ ఇందులో పెట్టేస్తాను అనమాట. సో దట్ నాకు ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డబ్బా ఎత్తుక్కోకుండా ఇలాగ ఈజీ అనిపిస్తుంది, అందుకని ఇలా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి రాత్రిపూట ఇట్లా సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో రేపు మార్నింగ్ లేచాక దీన్ని మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు. మిల్క్ లేని మిల్క్ షేక్ అనమాట. సో ఎన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకున్నామో చూసారు కదా. ఈ ఒక్క డ్రింక్తో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి అనమాట. బట్ అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి బాడీ అబ్జార్ప్షన్ కూడా కొంచెం హెల్ప్ చేయాలి. సో దానికోసమే చియా సీడ్స్ కూడా నానేసుకున్నాము. చియా సీడ్స్ కొంచెం ఫైబర్ని యాడ్ చేస్తాయి అండ్ అలాగే గట్ హెల్త్ని కాపాడడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా నైట్ అంతా నాని కాబట్టి నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడానికి బెస్ట్ వే ఈజ్ సోకింగ్ అని అంటారు. సో అందుకని సోక్ చేసుకునే తీసుకోవాలి అని అంటారు కదా. యాజ్ సచ్గా ఇలా కూడా తినేసేయచ్చు. బట్ ఇలా ఇన్ని రకాలు ఒకేసారి తినడం కన్నా మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగడం ఈజ్ ఈజీ అనమాట. పిల్లలు కూడా ఇన్ని తిను అనంటే వాళ్ళకి అంత ఒక్కొక్క రకమైన టేస్ట్లో ఉంటుంది కాబట్టి అంత నచ్చకపోవచ్చు. సో ఇలాగా అన్ని వాటిని బాదం మీద పొట్టు తీసేసుకున్నాం మనం. బాదాం ఎలా అయితే పొట్టు తీసుకుంటామో అలాగే ఈ నట్స్ అండ్ సీడ్స్ని కూడా మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ని మనం యూజ్ చేయము, డిస్కార్డ్ చేసేస్తాం కాబట్టి ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టిన తర్వాత కూడా అన్ని ఒకసారి కడిగి వంపేసి ఆ తర్వాత మనము బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇవన్నీ సోక్ అయినాయి కాబట్టి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎక్కువసేపు మిక్స్ చేయాలి అట్లా ఏమి ఉండదు. ఇన్ కేస్ మీరు డేట్స్ యాడ్ చేసుకుంటే అది డీసీడ్ చేసేసుకొని ఈ వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ మంచిది కన్జ్యూమ్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఓట్స్ నానబెట్టిన వాటర్ కూడా మంచివి కాబట్టి అవి కూడా మనము వాటర్తో సహా వేసేసుకోవాలి. దీనిలో నేను ఇంకా ఏ విధమైన స్వీట్నర్ యాడ్ చేయనండి. కొంతమంది హనీ అలా కూడా యాడ్ చేసుకుంటారు, బట్ అవి ఏమీ అవసరం లేదు. నేను దీంట్లో బనానా యాడ్ చేస్తాను అనమాట. ఎస్పెషల్లీ పిల్లల కోసం కూడా కాబట్టి బనానా ఈజ్ వెరీ గుడ్. బనానా కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి మిల్క్ షేక్కి మంచి స్వీట్నెస్ని కూడా యాడ్ చేస్తుంది అండ్ మంచి టెక్స్చర్ని కూడా ఇస్తుంది. సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, మీరు స్టార్టింగే ఎవ్రీడే తీసేసుకోకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ కానీ లేదా వీక్లీ 2 or 3 కానీ అలాగా స్టార్ట్ చేయొచ్చు పిల్లలకు కూడా. నేను ఫస్ట్లో అలాగే ఇచ్చేదాన్ని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ మిల్క్ షేక్ చేసి ఇచ్చేదాన్ని అనమాట, మార్నింగే నానబెట్టేసి. అప్పుడు వీక్లీ 1 or 2 అలా ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రతి ఆల్టర్నేటివ్ డే ఇస్తున్నాను. అండ్ పిల్లల్లో మంచి గ్రోత్ కూడా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. వాళ్ళ హైట్లో కానీ వెయిట్లో కానీ ఎనర్జీ లెవెల్స్లో కానీ చాలా బాగుంది. అంటే వాళ్ళు బాగా రోజు మ్యాచ్లు అయ్యి ఆడతారు, ఫుట్బాల్ అవన్నీ కాబట్టి. సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఎప్పుడు అలసిపోయినట్టుగా అలాగా ఉండరు. ఇది పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చేసి నేను ఇందులోనే తాగేస్తాను అనమాట. అండ్ ఈ నానబెట్టిన చియా సీడ్స్ని నార్మల్ వాటర్లో మిక్స్ చేసేసి తాగేస్తాము. అంటే పిల్లలకి 1 లీటర్ వాటర్ బాటిల్స్లో మిక్స్ చేస్తాను. నేను కూడా అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్లో మిక్స్ చేసుకొని అవి తాగేస్తాం అనమాట ఆఫ్టర్నూన్ కల్లా. దిస్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్ అనమాట. సో అలాగే మన బాడీకి హైడ్రేషన్ ఇస్తూ ఈ న్యూట్రియంట్ డెన్స్ మిల్క్ షేక్ని కూడా మనం తీసుకోవచ్చు. దిస్ విల్ బీ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్ అనమాట పెద్దవాళ్ళకైతే. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.